హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే అమ్మ వాళ్ళు పూణే వచ్చిన తర్వాత థర్డ్ డే అనుకుంటా. సో ఆ రోజైతే సండే మేమైతే లంచ్కి బయటికి వెళ్తున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా ఇంట్లో చేసేసాము. ఉప్మా ఇంకా పోహా అనమాట. సో నేను, అమ్మ ఇంకా డ్యాడీ అయితే ఉప్మా తిన్నాము. నదీం అయితే పోహా కావాలంటే ఇంకా నదీం కోసం పోహా అయితే చేసేసాను. దాని తర్వాత ఆల్రెడీ మేము ముందే ప్లాన్ చేసుకున్నాం బయటికెళ్ళాలని. బట్ బయట మాత్రం వర్షం పడుతున్నట్లే ఉంది. సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఫస్టు ముగ్గురం క్యాబ్‌లో వెళ్ళాలి. ఇంకా నదీం బండి తీసుకొనొస్తారు అన్నట్లు అనుకున్నాము. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కడికైనా అంటే దగ్గర ప్లేసెస్‌లో వెళ్ళాలంటే బండిలో అలా డ్రాప్ చేయొచ్చు అన్నట్లు. కానీ మళ్ళీ వర్షం పడేలా ఉంది. అందరూ క్యాబ్‌లో వెళ్ళి ఇంకా క్యాబ్‌లోనే వచ్చేద్దామని డ్యాడీ అంటే సరే అని చెప్పేసి క్యాబ్ అయితే బుక్ చేశారనమాట. ఇంకా క్యాబ్ బుక్ చేసేసి విమాన్ నగర్‌లో ఉన్న సుర్వేష్ రెస్టారెంట్‌కైతే వెళ్ళాము. అక్కడ ఫుల్ నాన్ వెజ్ అనమాట. వెజ్ ఉండదు. ఓన్లీ నాన్ వెజ్. సో ఇక్కడ థాలీ అనేది చాలా బావుంటుంది. డ్యాడీ మమ్మీకి తినిపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొనొచ్చాము. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందనమాట. సో ఎలా అయినా ఇలా తందూరి, ఇంకా రోటీ, నాన్, కబాబ్ ఇలాంటివి డ్యాడీ తినరు. అదే జొన్న రొట్టె, చపాతీ ఇలాంటివి సజ్జ రొట్టె ఇలాంటివైతే తింటారు కదా! అలానే నాన్ వెజ్ కూడా టేస్ట్ బావుంటుంది. అందుకని చెప్పేసి అది అక్కడికైతే తీసుకెళ్ళాము. సో టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. విమాన్ నగర్‌లో ఉందనమాట బ్రాంచ్. ఇది ఒరిజినల్ బ్రాంచ్ వచ్చేసి మనకి శివాజీ నగర్‌లో ఉంటుంది. అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా! అదైతే శివాజీ నగర్‌లో ఉంది. ఇంకా విమాన్ నగర్‌లో ఉన్న దానికి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. శివాజీ నగర్‌లో కూడా బావుంటుందనమాట. మేమెప్పుడైనా బయట అలా ఇలా థాలీ తినాలనిపించినప్పుడు మాత్రం ఇక్కడికే వస్తూ ఉంటాము. సో మేమైతే ఓన్లీ ఒక మటన్ థాలీ, ఇంకొకటి చికెన్ థాలీ అయితే ఆర్డర్ చేశాము. ఎందుకంటే నలుగురికి 4 ఆర్డర్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే డ్యాడీ కానీ, మమ్మీ కానీ పెద్దగా తినరు. జస్ట్ టేస్ట్ చూస్తారు. అండ్ వీళ్ళ చపాతీ సైజు, అలానే జొన్న రొట్టె సైజు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఒకటి స్పెషల్ చికెన్ థాలీ, ఒకటి స్పెషల్ మటన్ థాలీ. ఒకవేళ అవసరమైతే మళ్ళీ తెప్పించుకోవచ్చు. ఇంకా రస్సా అనేది అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది కాబట్టి రస్సా అంటే ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా! గిన్నెలో ఉంది. సో దాన్ని రస్సా అంటారు. చికెన్ అండ్ మటన్ పీసెస్ కూడా బాగా ఇస్తారనమాట. సో ఇదొచ్చేసి జొన్న రొట్టె చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇదైతే కట్టెల పొయ్యి మీద చేస్తారనమాట చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ. సో అలా ఇంకా మమ్మీ, డ్యాడీ నేను, నదీమ్ అందరం మంచిగా లంచ్ చేసేసాము. సో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందనమాట ఇది. మెయిన్ థింగ్ జొన్న రొట్టె చాలా బాగుంది అని అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడ లంచ్ చేసేసి నిదానంగా నడుచుకుంటూ ఫినిక్స్ మాల్‌కైతే వచ్చాము. బయట వర్షం పడేలాగా ఉంది. అండ్ ఇంకా వెంటనే ఇంటికి ఏం వెళ్తామో అలా షాపింగ్ చేసినట్లు జస్ట్ విండో షాపింగ్ అయినా చేస్తాం కదా అన్నట్లు మేము డ్యాడీని అయితే తీసుకెళ్ళాం. కానీ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత రిలయన్స్‌లో ఆఫర్ అయితే ఉంది. 3500 ప్లస్ 3500. అయితే అక్కడికెళ్ళిన తర్వాతే తెలిసింది. ముందు నుంచే నదీమ్ అనుకున్నారనమాట డ్యాడీకి ఒక షర్ట్ తీసియాలి అని చెప్పేసి. సో డ్యాడీని షర్ట్ తీసుకోమంటే వద్దు వద్దనే చెప్తారు. ఫస్ట్ ఎంత చెప్పినా కూడా వద్దనే అంటారు. ఫైనల్‌గా అయితే ఇంకా డ్యాడీ కోసం ఒక షర్ట్ అయితే తీసుకున్నాము. అక్కడ చాలా సేపు తిరిగి ఇంకా మమ్మీ అయితే కాస్త అలసిపోయింది అంటే ఇంకా ఫుడ్ కోర్ట్‌లోకైతే తీసుకొనొచ్చి కూర్చోపెట్టాము. దాని తర్వాత నదీమ్ చూసొస్తాను. అంతవరకు మీరు ఇలా రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి హోమ్ సెంటర్‌లోకైతే తీసుకొనొచ్చారు. డ్యాడీ అయితే లైక్ మనకి ఈ ఈ చైర్ ఉంటుంది కదా! సో ఇందులో రిక్లైనర్‌లో అయితే ఇంక ఇద్దరు కూర్చొనున్నారు. మేమైతే అప్పటి వరకు వెళ్ళి ఇవి షూస్ అవి చూడొచ్చులే అని అయితే అనుకున్నాము. ఇంకిక్కడ అలానే డ్యాడీ ఇవన్నీ చూస్తూ ఉన్నారనమాట. అదే చెప్తూ ఉన్నారు. ఐకియాలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందని అయితే అంటూ ఉన్నారనమాట. బయటైతే ఇంతకంటే తక్కువ దొరుకుతుందని. అయితే నేను బ్రాండ్ అది ఇది అని చెప్తూ ఉంటే ఎంత బ్రాండ్ అయితే ఏంటి ఇంత కాస్ట్ ఉంటుందా అని అయితే తను చెప్తూ ఉన్నారు. సో అలా డ్యాడీ అన్నీ చూస్తూ తిరుగుతూ అంటే హోమ్ సెంటర్ మొత్తం చూస్తూ తిరుగుతూ ఉన్నారనమాట. మేమైతే ఇక్కడ ఏం పర్చేస్ చేయలేదు. డ్యాడీ, మమ్మీ కాస్త రిలాక్స్ అవుతారని ఓన్లీ ఈ హోమ్ సెంటర్‌లో మాత్రమే నేను చూశాను. లైక్ మనం ఏం పర్చేస్ చేయకపోయినా అలా వచ్చి కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అన్నట్లు. ఇంకా ఫుడ్ కోర్ట్ ఏంటి అంటే సండే కాబట్టి చాలా రష్‌గా ఉంటుంది. అనవసరంగా అక్కడ అంత కంఫర్టబుల్‌గా కూడా ఉండదు. అండ్ స్మెల్ కూడా వస్తూ ఉంటది కదా! ఆల్రెడీ లంచ్ చేసేసి వచ్చేసాం కాబట్టి ఇంకా ఏం తినేదంతా ఏం లేదు కాబట్టి వాళ్ళని ప్రశాంతంగా ఇక్కడ రిక్లైనర్‌లో కూర్చోబెట్టి
మేమైతే షూస్ చూడడానికి వెళ్ళామనమాట. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నాను అంటే, ఇవి ఆయిల్ జార్స్ అయితే ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా! ఒక్కటి పర్చేస్ చేయడానికి ఉండదు. ఒక్కటి కాస్ట్ వచ్చేసి 139 అలా ఉంది. సో, పర్చేస్ చేస్తే రెండే చేయాలి అన్నట్లయితే చెప్పారనమాట. ఇంకా 2 ఏం అవసరం ఉంటది అన్నట్లు ఇంక నేనైతే తీసుకోలేదు. లాస్ట్ టైమ్ కూడా హోమ్ సెంటర్‌లో కొన్ని కొన్నాను కానీ, అప్పుడు కూడా అలానే బాస్కెట్‌లో వేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 2 తీసుకోవాలని చెప్తే అది అక్కడే పెట్టేసి వచ్చేసాననమాట. ఇంకిక్కడైతే మమ్మీ, డ్యాడీని కూర్చోబెట్టి నేను నదీము వెస్ట్ సైడ్‌కైతే వెళ్తున్నాము. ఎందుకంటే ఫినిక్స్ మాల్ చాలా పెద్దది కదా! అనవసరంగా తిరిగి తిరిగి వాళ్ళకి కూడా అలసట వచ్చేస్తదిలే అన్నట్లు వాళ్ళని అక్కడ రెస్ట్ తీసుకోమనైతే చెప్పామనమాట. ఇదొచ్చేసి సో, పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! పేపర్ షీట్స్ వాటితోటి మొత్తం టెడ్డీ బేర్ పెద్ద టెడ్డీ బేర్ అయితే చేసి పెట్టారు. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. చాలామంది అక్కడ ఫోటోస్, వీడియోస్ అలా తీసుకుంటూ ఉంటే నేను అలా సింపుల్‌గా చిన్న వీడియో అయితే తీసుకున్నాను. అలానే ఫోటో కూడా తీసుకున్నామనమాట. దాని తర్వాత వెతుకుతూ వెస్ట్ సైడ్‌కైతే వచ్చాము. ఫినిక్స్‌కి నాకు తెలిసి మేము ఆల్మోస్ట్ ఒక 50+ టైమ్సే వచ్చి ఉంటాం కానీ, కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందనమాట. ఈరోజు ఎలా ఏమైంది అంటే, మేము క్యాబ్‌లో వచ్చాం కదా! డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి, అంటే వాక్ ఇన్ కానీ, క్యాబ్స్ త్రూ వచ్చేవాళ్ళు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది కదా! అలా వచ్చాం కాబట్టి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా తిరిగేసాము ఫినిక్స్ మాల్ అంతా. అదే బండిలో వచ్చామనుకోండి, పార్కింగ్ నుంచి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఏముంటాయి అనేది అంటే మేము షాపింగ్ చేసే ఏవైతే అవుట్‌లెట్స్ ఉంటాయో అవి ఎక్కడెక్కడ ఉంటాయనేది మాకు మంచిగా ఐడియా ఉంది. కానీ ఈరోజు కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఎక్కువ వాకింగ్ అయిపోయింది. అంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా అలానే చేసాం కదా! సో, అలా ఎంత తిరిగినా కూడా మంచిదేలే అన్నట్లు అలా తిరుగుతూ ఉన్నాము. ఇంకా ఫైనల్‌గా వెస్ట్ సైడ్‌లో షూస్ రీజనబుల్‌గా కూడా ఉంటాయి. అలానే క్వాలిటీ కూడా బావుంటుందని చెప్పేసి ఇంకా నదీమ్ అయితే ఈ షూస్ అనేటివి సెలెక్ట్ చేశారు. అంటే నేను సెలెక్ట్ చేశానులెండి. ఇక్కడ షూస్ అయితే సెలెక్ట్ చేసేసి ఇంకా అవి పర్చేస్ చేసేసి ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఎవ్వరు ఏమి తినలేదు. జస్ట్ అరటిపండ్లు తీసుకొనొచ్చి అలానే సోడా తాగి పడుకున్నామనమాట. అంటే నిమ్మకాయ సోడా తాగి పడుకుండిపోయాము. అందరము అలసిపోయాము కాబట్టి ఇంకా పడుకుండిపోయాము. ఇంక ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే మండే రోజు మార్నింగ్ సో, నదీమ్‌కి లంచ్ బాక్స్ చేయాలి కదా! అయితే నేను నాకు అస్సలు నిద్ర పట్టలేదు. సో, పడుకునేసరికి 1 అలా అయింది. ఇంకా ఇంకోటొచ్చేసి ఇక్కడ మీకేం చెప్పాలి అంటే అంటే మాకు, మా పక్కింటి వాళ్ళకి గొడవ అయిపోయిందనమాట. గొడవ అంటే అసలు ఎంత చిన్న విషయాన్ని వాళ్ళు ఎంత పెద్దగా తీసుకొని ఇష్యూ చేశారు అంటే, అండ్ రెస్పెక్ట్ లేకోకుండా ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉన్నారు. సో, చూసినంత సేపు చూసి నాకు కూడా ఓపిక నశించి ఇంక నేను వెళ్ళి మంచిగా చెప్పాననమాట వాళ్ళకి. అసలు ఏం జరిగింది ఏంటి అన్నదైతే నేను ఇక్కడ మీతో అయితే చెప్తాను. యాక్చువల్లీ మేము సండే రోజు ఆఫ్టర్‌నూన్ నేను చెప్పాను కదా! అమ్మ వాళ్ళని తీసుకొని లంచ్‌కెళ్తున్నాము అని చెప్పేసి. సో, మొత్తం రెడీ అయిపోయి ఇంకా పార్కింగ్‌లోకొచ్చినప్పుడు మా సెక్యూరిటీ ఉంటారు కదా! అంటే అపార్ట్మెంట్‌కి సెక్యూరిటీ ఉంటారు కదా! సో, ఆ సెక్యూరిటీ అతనొచ్చేసి నదీమ్‌తో అన్నారనమాట. సో, బాల్కనీలో లైట్ ఉంది. సో, అది ఆఫ్ చేయండి. అంటే వాళ్ళకి ఎదుటి ఇంటి వాళ్ళకి ఇబ్బందవుతుంది అని చెప్పేసి, ఇంక మేమక్కడ వెళ్ళే టెన్షన్‌లో ఏమంత పెద్ద పట్టించుకోలేదు. అప్పటికి నేను నదీమ్‌తో చెప్పాను. మనమేం పెద్ద ఎక్కువ సేపు వేయట్లేదు కదా! నైట్ అవసరం ఉన్నప్పుడు వేస్తున్నాము. ఇంకా అంతకు మించి అయితే వేయట్లేదు కదా! ఆ కొద్దిసేపు కూడా అంత ఇబ్బందవుతుందంటే కర్టెన్స్ ఉన్నాయి కదా! కర్టెన్స్ వేసుకోవచ్చు కదా! అన్నట్లు నేను నదీమ్‌తో అంటే, సర్లే మళ్ళీ అంటే అప్పుడు చూద్దాము అన్నట్లు ఇంకా నదీమ్ అన్నారు. ఇంక సర్లే అని చెప్పేసి అలా డే గడిచిందనమాట. నెక్స్ట్ డే ఏమైంది, సో, ఏదో పని ఉందని చెప్పేసి అంటే మేము ఈవినింగ్ అలా వచ్చాం కదా! అంటే 7:30కి అందరము ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఏదో అవసరం ఉండి బాల్కనీలో లైటేసాం. వేసిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే మన కిచెన్‌లోంచి వాళ్ళ కిచెన్ కనిపిస్తుంది. సో, ఆ కిచెన్‌లోంచి వాళ్ళు అరుస్తూ ఉన్నారనమాట. లైట్ వేశారు అని చెప్పేసి. మేమేం ఎక్కువ నైట్‌లో కూడా వేయట్లేదు. అలా అని చెప్పేసి నైట్ మొత్తం కూడా అంటే అలానే పెట్టేయట్లేదనమాట. అయినా కూడా జస్ట్ ఒక 10, 15 మినిట్స్‌కి లైట్ వేశారు అని అయితే అరుస్తూ ఉన్నారు. ఇంకా నదీమ్ వచ్చేసి అక్కడి నుంచి అలా అంటే కిచెన్‌లోంచి అలా ఆహ్, ప్యాసేజ్ త్రూ వెళ్తూ ఉంటే ఇంకా నదీమ్‌ని పిలిచారనమాట. "ఏ ఇక్కడ రా" అనైతే అన్నారనమాట. హిందీలో అయితే అని పిలిచారంట. నాకైతే తెలియదు. ఇక్కడ రా" అనైతే పిలిచారంట. సో, అది తెలుసుంటే ఇంకా కొంచెం గట్టిగా ఇచ్చేదాన్నేమో అన్నట్లు అయితే అనిపించింది. అయితే
ఇంకా నదీమ్ వెళ్ళి ఏమైంది అంటే, "మీరు లైట్ ఆన్ చేస్తున్నారు. మాకు ఇబ్బందవుతుంది. మా కళ్ళల్లో మంటలొస్తున్నాయి" అనైతే అంటే కళ్ళు మండుతున్నాయి అనైతే చెప్తూ ఉన్నారంట. "లైట్ ఆఫ్ చేయండి" అని చెప్పేసి. ఇంకా నేను వెళ్ళాను. అప్పుడు ఏం జరిగింది అని చెప్పి. సో, అప్పుడు చెప్తూ ఉన్నారు, "మీరు లైట్ ఆఫ్ చేయండి. మాకు చాలా ఇబ్బందవుతుంది" అని చెప్పేసి. ఇంకా నేను అప్పుడు అన్నాననమాట. సో, అప్పటి వరకు నేను లాస్ట్ 8 మంత్స్ నుంచి ఉండనీలే, పోనీలే అన్నట్లే అనుకున్నాను. కానీ ఇంకా వీళ్ళు అలా చెప్తూ ఉంటే దట్టు ఏమన్నారంటే, అక్కడ మీరు రెంటెడ్ ఇంట్లో ఉండేవాళ్ళు కొంచెం చూసుకొని ఉండాలి. లేదంటే ఓనర్‌కి కంప్లెయింట్ చేస్తాం అనైతే అన్నారు. అన్నప్పుడు నాకు చాలా అంటే చాలా కోపమొచ్చింది. సో, రెంటెడ్ ఇంట్లో ఉన్నవాళ్ళు అంటే అంత లోకువా? నేనేం చేశాను అంటే, నేను కూడా అన్నాననమాట. లైక్ మీరు కూడా డే మొత్తం సాంగ్స్ ఇంతింత లౌడ్‌గా పెడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్నవాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. అలానే ఏదైనా పనులుంటాయి. కొంతమందికి వాయిస్ తోటి అలర్జీ కానీ ఇలా ఉంటుంది కదా! అంటే మ్యూజిక్‌తో ఎక్కువ వాయిస్ అలా ఉంటే. సో, మీరు కూడా అలా ఎక్కువ ఎందుకు పెడుతూ ఉన్నారు అనేది. అయితే ఇది మా సొంత ఇల్లు. మేము ఎలా అయినా పెట్టుకుంటాము. మీరు రెంటెడ్ ఇంట్లో ఉండేవాళ్ళు. సో, రెంటెడ్ ఇంట్లో ఉండేవాళ్ళు అన్నీ చూసుకొని ఉండాలి అన్నట్లు మాట్లాడుతున్నారనమాట. ఓనర్‌కి కంప్లెయింట్ చేస్తాము అంటే, ఇంక అప్పుడు నదీమ్ వచ్చేసి మరాఠీలో చెప్పారనమాట వాళ్ళకి ఆన్సరు. ఏమంటే, "మీకు కంప్లెయింట్ చేయాలనుంటే మీ దగ్గర నంబర్ ఉందా? లేదంటే నన్నే నంబర్ ఇవ్వమంటారా? మరీ ఎక్కువ చేస్తున్నారన్నట్లు" ఇంకా నదీమ్ అయితే అన్నారనమాట. సో, ఇంక అప్పుడు అంటే అక్కడ అంటే ఒక పెద్దావిడ, పెద్ద అతను, తర్వాత ఇంకా వాళ్ళ కోడలనుకుంటా. ఆ కోడలు చాలా అంటే చాలా లైక్ ఏమంటారు మన గయ్యాళి గంప అంటారు కదా! అలాంటిది. సో, ఆమె ఏమనుకుంది అంటే, మనం పక్క రాష్ట్రం అంటే పక్క స్టేట్ వాళ్ళు వీళ్ళని ఎలా అయినా అంచి కూర్చోబెట్టొచ్చు. అంటే వేరే భాష వాళ్ళు ఎలా అయినా అంచి కూర్చోబెట్టొచ్చు అన్నట్లు అరుస్తూనే ఉంది. ఇంక నదీమ్ మరాఠీలో మాట్లాడేసరికి ఇంక నోరు మూసుకొని లోపలికైతే వెళ్ళిపోయింది. దట్ టూ నేను అన్నాను కదా! సాంగ్స్ పెడుతూ ఉన్నారని. మరి ఆమెకి ఏమనిపించిందో ఏమో కానీ ఆమె అయితే ఇంక లోపలికెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ అత్తయ్య అంట ఆమె అయితే వచ్చారు. వచ్చి ఆమె నాతో అంది, "అన్న అలా మాట్లాడడం కరెక్ట్ కాదు" అంటే, "మరి మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్" అని ఇంకా నేనన్నాననమాట. సో, నేనైతే ఆమెకి మొత్తం అయితే చెప్పాను. లైక్ మీరు కూడా ఇలా సాంగ్స్ పెడతారు. మేము కూడా పెద్దగా అయితే లైక్ లైట్ 8 మంత్స్ నుంచి, 9 మంత్స్ నుంచి ఉంటున్నాము. కంటిన్యూగా ఏం పెట్టలేదు. అయినా అవసరం ఉన్నంత వరకే వేస్తున్నాం కదా! సో, అంత ఇబ్బందిగా ఉంటే కర్టెన్ త్రూ కూడా మనకి ఇంకా లైటింగ్ వస్తుంది అని అయితే చెప్తుందనమాట. అంటే వాళ్ళు ఆఫీస్‌కెళ్ళొస్తారు. ఇబ్బందవుతుంది చాలా అని చెప్పేసి. ఇంకా మాకు కూడా అలానే ఉంటుంది కదా! సో, మార్నింగ్ అంతా ఇంట్లో అంతంత సేపు సౌండ్ వినాలి అది ఇది అని చెప్తే అంటే, ఎవరు పెడుతున్నారు అంటే, ఎవరు పెడుతున్నారో నాకెలా తెలుస్తుంది. బట్ సౌండ్ మాత్రం ఎక్కువ పెడుతున్నారు అని చెప్తే, నా కోడలు పెడుతున్నట్లుంది. మేము కూడా బయట పనికైతే వెళ్తాము. సో, నా కోడలే అలా పెడుతున్నట్లుంది అన్నట్లు ఆమె అయితే అన్నదనమాట. అయితే ఇంకా ఎవరు పెడుతున్నారో తెలీదు కానీ మీరు కూడా కొంచెం సౌండ్ తగ్గించండి. అండ్ లైట్ విషయానికొస్తే లైట్ అవసరం ఉన్నప్పుడే వేస్తున్నాం కాబట్టి దాంట్లో చేసేదంటూ ఏం లేదు అనైతే నేనన్నా అనమాట. ఇంకా ఆమె కూడా అర్థం చేసుకుందనుకుంటా. సరేలెండి అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటే కొన్ని చోట్ల లైక్ భాష ఇది అంటాం కదా! సో, అది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే నాది మరాఠీలో మాట్లాడారో అప్పుడు ఆమె తగ్గి లోపలికెళ్ళిపోయిందనమాట. అయినా కూడా ఏ భాష అయితే ఏముంది చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళుంటున్నారు. మన ఇంట్లో మనం ఉంటున్నాము. సో, అంతంత చిన్న విషయాలకి ఇట్లా గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నాననమాట. సో, నేనైతే ఆమెకి క్లియర్‌గా చెప్పాననమాట. లైక్ ఇది అండ్ మీ కోడలు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఎవరో ఒక ఆమె వచ్చింది కదా! అప్పటి వరకు నాకు తెలీదు. లైక్ ఆమె కోడలు అని చెప్పేసి. సో, ఆమె కూడా చాలా తప్పుగా మాట్లాడిందని. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నదీమ్ అయితే నాతో చెప్తూ ఉన్నారనమాట. అంటే ఇంక మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది కదా! మధ్యలో అమ్మ కూడా వచ్చి చెప్పింది. అమ్మ లైక్ హిందీ తనకు వచ్చిన దాంట్లో అంతా చెప్పిందనమాట. అప్పుడు ఆమె కూడా సైలెంట్ అయిపోయింది. అంటే ఎదురుంటే ఆమె సైలెంట్ అయిపోయిందనమాట. దాని తర్వాత ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం కదా! అప్పుడు నాతో నదీమ్ అంటున్నారు. ఎలా పిలిచింది అంటే గిన, ఇక్కడ రా అని భయ్యా ఇధర్ आओ అలా అనా పిలవాలి. లేదంటే ఎక్స్‌క్యూజ్ మీ అనైనా పిలవాలి కదా! అంటే మనం ఎప్పుడూ చూడని వాళ్ళని, మనకి ఎవరో కూడా తెలియని వాళ్ళని అలానే పిలుస్తూ ఉంటాం కదా! కానీ డైరెక్ట్‌గా ఇక్కడ రా అంటే ఎలా ఉంటది చెప్పండి. సో, ఈ విషయం నాకు ముందే తెలిసుంటే ఇంకొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చేదాన్ని అనైతే అన్నాననమాట. సో, ఇలా అయితే జరిగింది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.